ఇంట్లో మనము ఫ్రిడ్జ్లో వాటర్ తాగుతూ ఉంటాము. సో దాంతో మనకు టెంపరేచర్కి అవసరం ఉన్న దానికన్నా ఎక్కువ టెంపరేచర్ కానీ కూలింగ్ ఎక్కువ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ వస్తూ ఉంటాయి. సో ఇవి లోకల్ కుండలు, మాకు ఇక్కడ ఆదిలాబాద్ లోకల్ కుండలు ఫేమస్ ఇవి. ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికి తీసుకుపోతారు. వీటిని కరెక్ట్ యూజ్ చేసుకుంటే మనకు బాడీ టెంపరేచర్ తగ్గట్టు వాటర్ కూడా ఉంటాయి. మళ్ళీ ఎంత అంటే టెంపరేచర్ బయట మనకు ఎండ పెరిగినప్పుడల్లా కానీ ఇంకా కూలింగ్ పెరుగుతుంది తప్ప తగ్గది. మన బాడీకి ఎంత అవసరం ఉన్నదో అంత చల్లగా ఇస్తుంది. సో హెల్త్కి కూడా మంచిది. దానివల్ల అదే తీసుకెళ్దాం అన్నట్టు వచ్చినాము. ఇప్పుడు మనం బయట వాటర్ బాటిల్ తీసుకునే రేట్లో మనకి ఇక్కడ కుండలు వచ్చేస్తాయి. వాటర్ బాటిల్ దగ్గర టప్పర్ వేరుది 250, 300 పోతున్నది. దాని బదులు వీళ్ళు మనకు చేసిన దానికి రంజన్ ఇవి ఇట్లాంటివి చాలా ఉపయోగపడతాయి. ఈ కుండలు హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్పి మేము తీసుకోవడానికి వచ్చినాము. ఎండలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. టెంపరేచర్ కూడా చాలా పెరిగింది మనకి ఆదిలాబాద్లో. కుండలు తయారు చేస్తాం. పొద్దుగల 7 గంటలకు మొదలు పెడితే 10 గంటలకు అవుతుంది. గుర్రపు లద్ది 600, చెక్క పొల్లు ఒక బట్టి కాలాలంటే 10,000, మరి దాల్బింక మేసేటోళ్లకు 500, ఆము కాల్చేటోళ్లకు బట్టి పెట్టేటోళ్లకు 2,000. ఇక అవన్నీ పోంగా ఇక 140 అవుతున్నాయి రంజన్లు. ఏమి అందులో ఏం మిగిలేది లేదు, ఏం లేదు. మస్తు లాస్ అవుతున్నారు. మర్రా వీడికి దుకాణం కాడికి వస్తే అన్ని ఆ బెంగళూరు కుండలు అవి ఇవి అడుగుతున్నారు. ఈ రంజన్లకు 200 అంటే అటే పోతున్నారు. మేము కుమ్మరి మట్టి చేయబట్టి దాదాపు ఒక 50 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ అమ్మ వాళ్ళు చేసిండ్రు, అమ్మ వాళ్ళు మాకు నేర్పిండ్రు. దాన్ని లడ్డి, మన్ను, ఈ కట్టెలు ఇవన్నీ తీసుకొచ్చి చేస్తాం. ఒక్క కుండకు 20 సార్లు తిరుగుతాం. పొద్దంతా 8 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా అవుతుంది. అయినా కుండ తయారు చేసినాక బయట నుంచి రాజస్థాన్ నుంచి కుండలు అచ్చుడుకు మాది సెల్లింగ్ అయితే లేదు. అట్లాంటిది కాక నీళ్లు గారుతున్నాయి, కానీ దీంట్లో నీళ్ళు తాగినా ఆరోగ్యంగా ఉంటారని తెలుసుకుంటలేరు. ఈ కుండ అందమే చూస్తుండ్రు కానీ ఆ లోపల ఎంత ఇది ఉన్నది మాత్రం అది చూస్తలేరు. ఈ కుమ్మరి మట్టితో చేయడానికి దీని కష్టము, అది ఎంత చేతితో చేస్తాం, ఇలా కలుషితం ఏమీ ఉండదు. దగ్గర ఒక 50 సంవత్సరాల నుంచి ఈ మట్టి గురించి, ఈ కుండ గురించి తెలుసు కాబట్టి నేను మా పిల్లలు కూడా దీన్ని కంటిన్యూ అయిపోతుండ్రు. ఎందుకు చేసుడు మమ్మీ అంటే, మన వృత్తిని మనం మర్చిపోవద్దు నాన్న, మనం చేసుకోవాలా. నా కొడుకు, మా ఆయన దీని గురించి నేను కష్టపడుతున్నాను, దీని గురించి సాగొట్టున్నాను. బయట వాళ్ళు వచ్చి కొనబోతారు. ఇంతే మేము తీసుకుపోయి మేము అక్కడ అమ్మాలా చెయ్యాలంటే మళ్ళీ ఇక్కడ రంజలు చేయలేదు. బయట వాళ్ళు వచ్చి కొనబోతేనే దీన్ని సెల్లింగ్ ఉంటుంది. గత 20 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ రంజన్ల వ్యాపారం మీదనే ఆధారపడి ఉన్నాం. పాపం చేసుకుంటోళ్ళకు కూడా రంజన్లు చేసుకునే వాళ్ళకు గిట్టుబాటు ధర లేక, మరి తర్వాత ప్రత్యామ్నాయంగా రాజస్థాన్ కుండలు, మరి తర్వాత యవత్మాల్ కుండలు అవన్నీ వచ్చేసి మాకు ఇక్కడ రంజన్ల గిరాకీ లేకుండా అయిపోయింది. ఒకప్పుడు గత 20 సంవత్సరాల కింద రోజు 4 లారీలు 5 లారీలు ఆదిలాబాద్ నుంచి లోడ్ అయ్యేటి. ఇప్పుడు ఒక లారీ కూడా లోడింగ్ కావడానికి ఆస్కారం లేకుండా పోతుంది. ఈ కొన్ని రోజుల నుంచి వెళ్ళి ఈ వృత్తి కనుమరుగైపోతామన్న భయం పడుతుంది మాకు కూడా. ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు చేసేవాళ్ళు, కానీ కాకపోతే నడుములు వంకర అది వంకర చేసుడుకు ఈ కష్టము అనేది బాగా ఇదైపోతుంది. ఆడవాళ్లకు పాపం చేయలేకపోతున్నారు. కొత్త వాళ్ళు ఒక 30 నుంచి 40 మంది ఇప్పుడు రంజన్లు చేయడం జరుగుతున్నది. ట్రాక్టర్ మన్ను 1000 రూపాయలు అట్లా ఉండేది, ఇప్పుడు 2000 రూపాయలు అయిపోయింది. అంటే ఛార్జెస్ పెరిగి, లేబర్ ఛార్జెస్ పెరిగి, ఈ కట్టెలు తుక్కు అవి మరి తర్వాత కలరింగ్ కానీ ఇది చేసి బట్టిలో కాల్చినప్పుడు డ్యామేజ్ ఏర్పడడం కానీ, మట్టి చక్కగా లేక, ఇంతకుముందు చెరువులు మంచిగా ఉంటుండే కనుమరుగైపోయినాయి. ఆ చెరువులకు మట్టి రాకపోవడం వల్ల మాకు బాగా ఇబ్బందులు అయిపోతున్నాయి. మా కుమ్మరి కులస్తులను గుర్తించి మాకు జీవనోపాధి కలిగిస్తూ, మరి తర్వాత మార్కెటింగ్ చేయిస్తూ, ఏదైతే 57 సంవత్సరాలకు ఇప్పుడు గవర్నమెంట్ పెన్షన్లు ఇస్తుందో 50 సంవత్సరాలకే మా కుమ్మరి కులస్తులకు పెన్షన్ కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. 50 సంవత్సరాలకు ఎందుకు పెన్షన్ ఇవ్వాలంటే, మా కుమ్మరి కులస్తులు పొద్దంతా ఒక రంజన్ ఎంబడి తిరగాలంటే ఒక 100 చక్కర్లు అవుతాయి. నడుములు ఆగలేక మొత్తం ఇదైపోతుంది, ఇబ్బంది అయిపోతుంది. 45 నుంచి 50 సంవత్సరాలు చేసిందంటే తర్వాత స్థరం వాళ్ళు రంజన్లు చేయడానికి మనకు నడుము ఆగడం లేదు. అందుకని చెప్పేసి గవర్నమెంట్ గుర్తించి వాళ్లకు 50 సంవత్సరాలకే ఆడవాళ్ళకు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఆదిలాబాద్ నుంచి మేము డిమాండ్ చేస్తాం.